ఐపీఎల్ 2025 వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేలపై నిలబెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్ లో హిట్మేర్ 5, రియాన్ పరాగ్ 4తో రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 బంతుల్లోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ తరపున సూపర్ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 49తో టాప్ స్కోరర్ గా నిలవగా రాహుల్ 38, స్టబ్స్ 34, అక్షర్ పటేల్ 34తో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం అవ్వగా మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి ఎంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీనే పైచేయి సాధించింది.